ఎస్టేట్ టీవీ వీక్షకులకి నమస్కారం. మనం గత వారము టైటిల్ గ్యారంటీ గురించి మాట్లాడుకున్నాం. భూమి హక్కులకి పూర్తి భరోసా ఇచ్చే ఒక కొత్త చట్టం, కొత్త వ్యవస్థ తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆ వివరాల గురించి మాట్లాడుకున్నాం. టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తే ఎలాంటి మార్పులు రాబోతున్నాయో కూడా చర్చించాం. ఈ రోజున మనము ఇప్పుడున్న వ్యవస్థలో భూములు కొనుగోలు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లాట్ కానీ లేదా ఒక వ్యవసాయ భూమి కానీ కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి కనీస జాగ్రత్తలు తీసుకోవాలో చర్చిద్దాం. ఒకవేళ కనుక మనం గత వారం మాట్లాడినట్టుగా టైటిల్ గ్యారంటీ వ్యవస్థ కనుక ఉంటే భూములకు సంబంధించి ఒకే రికార్డు ఉంటుంది కాబట్టి ఆ రికార్డులో చూస్తే సరిపోతుంది. రికార్డుల్లో ఉన్న వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు ఒక భరోసా ఉంటుంది. ఒకవేళ నష్టం జరిగినా టైటిల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారని భరోసా ఉంటుంది. మనం కనుక భూమి కొంటే నష్టం జరిగినా ఎంతో కొంత డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది టైటిల్ ఇన్సూరెన్స్ ఉంటే. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో అవేవీ లేవు. టైటిల్ గ్యారంటీ లేదు, కంక్లూజివ్ టైటిల్ లేదు, టైటిల్ ఇన్సూరెన్సు లేదు. దానికి తోడుగా మన దేశంలో ఉన్నవి ప్రిజంప్టివ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ అండ్ రీడ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. అంటే అర్థం ఏంటంటే ఈ దేశంలో ఏ భూమి రికార్డు కూడా భూమి మీద హక్కుల నిరూపణకి పూర్తి సాక్ష్యంగా పనికిరాదు, కంక్లూజివ్ ప్రూఫ్ కాదు. మీ పేరు 1Bలో ఉంది కాబట్టి 1Bలో ఉన్నంత మాత్రాన నేను యజమాని అంటానికి లేదు. రెవెన్యూ రికార్డుల పేరు ఉన్నంత మాత్రాన యజమాని కాదు అని కోర్టులే చెప్తున్నాయి. మీకు ఇతరత్ర హక్కులు ఉంటే ఆ హక్కుల ద్వారా ఆ లింకులు చూపించుకోవాలి, కానీ రెవెన్యూ రికార్డుల ఎంట్రీ ఉన్నంత మాత్రాన యజమాని కారు అంటుంది. 6 చట్టం ఏమంటుంది? ఈ రికార్డుల్లో ఉన్న వివరాలన్నీ ఇంకెవరైనా కోర్టుకు వెళ్ళి తప్పు అని నిరూపించేంత వరకే వాటిని సరైనవిగా భావించాలి అంటుంది. ప్రిజంప్టివ్ రికార్డ్స్ ఏ రాష్ట్రంలోనైనా ఈ రోజున ఉన్నవన్నీ ప్రిజంప్టివ్ రికార్డ్సే. అందుకే ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ కాగితాలు ఉంటే వాళ్ళ హక్కులు అంతా బలంగా భద్రంగా ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు. దాంతోపాటుగా టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ మన దేశంలో లేదు. దస్తావేజుల రిజిస్ట్రేషనే జరుగుతుంది కానీ హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు. నాకు 4 ఎకరాల పొలం ఉంది, అందులో 2 ఎకరాలు మీకు అమ్ముతుంటే ఒక దస్తావేజు రాసుకుంటాం, సేల్ డీడ్ రాసుకుంటాం. తెలంగాణలో అయితే ఎంఆర్ఓ ఆఫీస్కు, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళో, ఆంధ్రాలో అయితే సబ్ రిజిస్టార్ కార్యాలయానికి వెళ్ళి ఆ దస్తావేజుని రిజిస్ట్రేషన్ చేస్తాం. తహసీల్దార్ దస్తావేజు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ సబ్ రిజిస్టార్ ఏం చూస్తాడు? కొన్ని ఫార్మాలిటీస్ మాత్రమే చూస్తాడు. నాకున్న ఆధార్ కార్డు, కొనుగోలు చేసిన వాళ్ళ ఆధార్ కార్డు, భూమి యొక్క ఈ దస్తావేజుకు కావాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ కట్టారా లేదా, ఈ ఫార్మాలిటీసే చూస్తారు. కానీ హక్కుల పరిశీలన జరగదు. హక్కుల్ని పరిశీలించి హక్కుల రిజిస్ట్రేషన్ జరగదు. అందుకే ఒకప్పుడు జోక్ ఏంటంటే రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద, నేను చార్మినార్ని కొంటానంటే ఎవరైనా అమ్మితే చార్మినార్ యొక్క అమ్మకం కొనుగోలు జరిగిన పత్రం కూడా రిజిస్ట్రేషన్ అయిపోతుందని సరదాగా చెప్తుంటారు. ఎందుకంటే సబ్ రిజిస్టార్ బాధ్యత కాదు టైటిల్ వెరిఫై చేయటం. ఇప్పుడు కొంత మార్పు వచ్చింది, కొన్ని షరతులు పెట్టారు. పేరు ధరణిలోనో మీ భూమిలోనో ఉండాలంటున్నాము, ధరణిలో ఉంటేనే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్తున్నాము. ఇతరత్ర షరతులు పెడుతూ కొంత వ్యవస్థలో మార్పు వచ్చింది. కానీ ఇప్పటికి కూడా టైటిల్ రిజిస్ట్రేషన్ కాదు, అది డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ మాత్రమే. మరి అట్లాంటప్పుడు మనం చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, పట్టా భూమి అని కొనుగోలు చేస్తాం, ఆ తర్వాత తేలుతుంది అది గవర్నమెంట్ భూమి అని ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందని. పట్టా భూమి అనుకుంటాం, ఇప్పుడు సడన్గా ఖరీజ్ ఖాతా ఉంది కాబట్టి ప్రొహిబిటెడ్ లిస్టులో ఉందని. ఇనాం భూములు ఉన్నాయి, ఇనాముల పట్టాలు ఉన్న తర్వాత కొనుంటాము, ఇప్పుడు ఆ పట్టాలు చెల్లుబాటు కావని చెప్తూ వస్తుంటారు. ఇట్లా ఈ రికార్డుల్లో ఉన్న పొరపాట్ల వల్ల కావచ్చు, వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల కావచ్చు, భూములు కొనుగోలు చేసేటప్పుడు కనీస జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే హక్కులకి భంగం కలిగే అవకాశం, భూముల మీద హక్కులు కోల్పోయే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మనం కనుక భూములు కొనుగోలు చేస్తున్నప్పుడు, ఓ ప్లాట్ కొనుక్కుంటున్నప్పుడు, ఓ ఎకరం వ్యవసాయ భూమి కొంటున్నప్పుడు వీలైతే ఒక నిపుణుడి దగ్గరికి వెళ్ళి అభిప్రాయం తీసుకొని, ఒక లీగల్ ఒపీనియన్, టైటిల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత కొనుగోలు చేస్తే కొంత రిస్క్ తగ్గుతుంది. అలా ఒపీనియన్ తీసుకునేటప్పుడు కూడా మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్త తీసుకొని నిపుణుడి దగ్గరికి వెళ్తే ఇంకా బాగుంటుంది. దురదృష్టవశాత్తు చాలామందికి ఏ కాగితాలు చూడాలి, ఏమేమి పరిశీలించి చూడాలని అవగాహన లేదు. కొంతమంది అనుకుంటున్నారు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఇంకా అన్నీ బాగానే ఉన్నట్టు, లేదా ఆ భూమికి ఎల్ఆర్ఎస్ అయిపోయింది కాబట్టి బాగానే ఉంది, ఆ భూమికి లేఅవుట్ అప్రూవల్ వచ్చింది కాబట్టి హక్కులు కూడా బాగానే ఉన్నట్టు, ఈ భూమికి పలానా బ్యాంకు వాడు లోన్ ఇచ్చాడు కాబట్టి ఇంకా బాగానే ఉన్నట్టు అని అనుకుంటున్నాం. అవన్నీ
కొంత బలం చేకూర్చేటివే ఇది క్లియర్గా ఉందని చెప్పడానికి, కానీ ఎల్ఆర్ఎస్ వచ్చినంత మాత్రానో లేదా బ్యాంకు రుణం ఇచ్చినంత మాత్రానో లేకపోతే లేఅవుట్ అప్రూవల్ ఉన్నంత మాత్రానో ఇవి లేదా రెవెన్యూ రికార్డులో ఎంట్రీ ఉన్నంత మాత్రానో హక్కులు క్లియర్గా భద్రంగా ఉన్నట్టు కాదు. ఆ ఎంట్రీ ఉన్నంత మాత్రాన అమ్మేవాడికి హక్కులు ఉన్నాయని భావించడానికి అవకాశం లేదు. ఇతరత్ర హక్కుల పరిశీలన జరగాలి. వారసత్వంగా ఉన్న హక్కులు కూడా చూడాల్సి వస్తుంది. చాలా చట్టాలని పరిశీలించి, చాలా రికార్డులని పరిశీలించి అప్పుడు మాత్రమే ఒక అభిప్రాయానికి రావడానికి ఉంది. ఆ అభిప్రాయం కూడా అంతిమ అభిప్రాయం అనడానికి లేదు. అభిప్రాయం ప్రకారం అంది బాగుందని చెప్పిన తర్వాత కూడా సమస్యలు రావని గ్యారంటీ ఏమీ లేదు. కానీ ఉన్నంతలో కొంత జాగ్రత్తలు, ఆ జాగ్రత్తలు కనుక తీసుకోకుండా మనం భూములు కొనుగోలు చేస్తేనే చాలా చిక్కులు వస్తున్నాయి. ఈ రోజున భూ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు, ముఖ్యంగా భూములు కొన్న తర్వాత ఏవైతే సమస్యలు వచ్చిన వాళ్ళు ఉన్నారో చాలామందికి ఇలాంటి పరిశీలన జరగకపోవటం వల్లనే వచ్చిన సమస్యలు. ఈ పరిశీలన చేసి ఉంటే కనుక మొదట్లోనే తెలిసేది దానికి సమస్య ఉందో లేదో. అప్పుడు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి, ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండేది. మనం ఏం చేయాలి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో? హక్కులకి గ్యారెంటీ లేదు, ఏ రికార్డు ఫైనల్ కాదు, టైటిల్ ఇన్సూరెన్సు లేదు, టైటిల్ రిజిస్ట్రేషను లేదు. మరి ఇలాంటి పరిస్థితులలో ఉన్నంతలో రిస్క్ తగ్గించుకోవాలి. భూములు కొనుగోలు చేసినప్పుడు, ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నప్పుడు మనం ఏవైతే కాగితాలు సేకరిస్తామో ఈ సమస్య ఉందా లేదా తెలుసుకోవడానికి ఈ కాగితాలు మనకు వస్తాయి. ఫ్యూచర్లో భవిష్యత్ కాలంలో ఇంకేమైనా భూమికి సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి బయటపడడానికి ఈ కాగితాలు ఉపయోగపడతాయి. ఒక 6 అంశాలని మనం పరిశీలించి చూసుకోవాలి భూములు ప్లాట్లు కొంటున్నప్పుడు. మొట్టమొదటిది ఆ భూమి చిరునామా ఏంటి, అసలు మనం ఏ భూమి కొంటున్నాము అనే ఒక స్పష్టత ఉండాలి. దాని హద్దుల స్పష్టత ఉండాలి. ఆ భూమి యొక్క నంబరు, ఇతర వివరాలు సరిగ్గా తెలుసుకోవాలి. దాన్నే భూమి చిరునామా అంటాం మామూలు భాషలో. భూమి చిరునామా కనుక్కున్న తర్వాతనే మిగతా ఇంకేమైనా చేయాలి. భూమి చిరునామా అంటే అది కనుక ప్లాట్ అయితే ప్లాట్ నంబరు, అది ఏ పంచాయతీ లేదా ఏ మున్సిపాలిటీ పరిధిలో ఉంది, ఏ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది, దాని హద్దులు ఏంటి, విస్తీర్ణం ఏంటి. అది ఒకవేళ ఒకప్పుడు వ్యవసాయ భూమి అయి ఉంటే ఆబాది లోపల అయితే వేరు, ఆబాదులు పెరిగి ఆబాది బయట ఉన్న భూములు, లేఅవుట్లు వేసిన భూములు అయితే రెవెన్యూ రికార్డ్ పరంగా ఒక సర్వే నెంబర్ కూడా ఉంటుంది. సర్వే నెంబర్ ఏంటి, సబ్ డివిజన్ ఏంటి కూడా కనుక్కోవాలి. అదే వ్యవసాయ భూమి అయితే సర్వే నంబరు, సబ్ డివిజన్ నెంబర్ ఉంటే సబ్ డివిజన్ నంబరు, రెవెన్యూ గ్రామము, విస్తీర్ణము, హద్దులు కనుక్కోవాలి. ఇది కనుక్కోవటం ఎంత కీలకం అంటే చాలా సందర్భాలలో రికార్డుల్లో భూమి ఉంది, వాస్తవంగా భూమి లేదు. రికార్డుల్లో ఉన్న నెంబర్ ఒకటి ఉంది, వాస్తవంగా ఉన్న భూమి ఇంకొక నెంబర్లో ఉంది. మీరు అమ్ముతున్న వ్యక్తి పాస్బుక్లో సర్వే నెంబర్ 6 అని ఉంది, వాస్తవంగా భూమి నెంబర్ 8 అయి ఉంటుంది. మీరు 6 అని చెప్పి కొనుగోలు చేస్తారు. కొన్న తర్వాత భూమిలోకి వెళ్తే ఈ 8వ నెంబరు ఇంకెవరో పేరుతో రికార్డులో ఉంటుంది, ఆ వ్యక్తి వస్తాడు ఈ భూమి నాది అని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రతి భూ కమతానికి, ప్రతి ఇంటి స్థలానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి. ఆ సంఖ్య ద్వారా ఆ భూమిని ఎవరైనా హద్దుని గుర్తుపట్టే వ్యవస్థ ఉండాలి. అది ఇంకా లేదు. రాబోయే 2-3 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం అలాంటి వ్యవస్థ తెస్తాను అంటుంది. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పేరుతోటి ప్రతి వ్యవసాయ భూమికి ఒక గుర్తింపు సంఖ్య, స్వామిత్వ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటి స్థలానికి ఒక ఆస్తి కార్డు, ఒక నంబరు ఇచ్చే ప్రయత్నం. మనిషికి ఆధార్ ఎట్లా ఉందో భూమికి ఒక భూధార్ ఉండాలి అనే ప్రయత్నంలో భాగంగా యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ రాబోతుంది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడున్న వ్యవస్థలో అది తెలుసుకోకుండా కొంటే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి మరి? ఏ భూమి అయితే కొంటున్నామో ఆ భూమి మీదకి వెళ్ళాలి, సర్వే నిపుణుని సహాయం తీసుకోవాలి, దాని హద్దులు ఏంటో సరిగా గుర్తించాలి, దాని నంబర్ ఏంటో కనుక్కోవాలి. ఆ తర్వాతనే ఈ నంబరు రికార్డులో ఏం రాసిందో చూడాలి. మీకు అమ్ముతున్న వ్యక్తి రికార్డులో, వాళ్ళ చేతిలో రికార్డులో ఏముంది, వ్యవసాయ భూమి అయితే కనుక విలేజ్ రికార్డ్స్లో అడంగల్ పహానీలో ఏముంది, 1Bలో ఏముంది, పర్మనెంట్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో సేత్వార్ కానీ, ఆర్ఎస్ఆర్ కానీ, కాసర పహానీ కానీ, శేషాల పహానీ కానీ ఈ రికార్డులో ఏముందో చూడాలి. ఇవన్నీ మ్యాచ్ కావాలి. కొన్నిసార్లు ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్లు ఉన్నాయి. ఉన్న వాస్తవ విస్తీర్ణం కంటే రికార్డులో ఎక్కువ విస్తీర్ణం ఉంది. వాళ్ళకి రికార్డులు కూడా ఉంటాయి. మీరు ఆ లేని భూమిని కనుక కొనుగోలు చేస్తుంటే మళ్ళీ తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఈ ఎక్స్టెంట్ మిస్ మ్యాచ్ కానీ, సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ కానీ లేకుండా ఉందో లేదో పరిశీలించి చూడాలి. ఇది మొట్టమొదటిది. ఇక రెండవది భూమి స్వభావం ఏంటో కనుక్కోవాలి. పట్టా భూమా, ప్రభుత్వ భూమా, భూదానమా, సీలింగ్ మిగిలి భూమా, అటవీ భూమా, అది ఏ భూమి, అసైన్మెంట్ భూమా కనుక్కోవాలి. అది ఎక్కడ చూడాలి? పర్మనెంట్ రికార్డులో ఏముందో చూడాలి, ఇప్పుడున్న 1B కానీ అడంగల్ పహానీలో ఏముందో చూడాలి, వ్యక్తుల దగ్గర ఉన్న రికార్డులో ఏముందో చూడాలి.
చాలా సందర్భాలలో వ్యక్తుల దగ్గర ఉన్న పాస్బుక్ లేదా వాళ్ళ దగ్గర సేల్ డీడ్ ఆధారంగా ఇది పట్టాభూమి అనే కంక్లూజన్కి వచ్చి కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత తెలుస్తుంది అది ఖరీజ్ ఖాతానం ఉందని, ఇనాం సెటిల్ కాలేదని, లేకపోతే సర్కారీ అని ఉందని చెప్పి ఆ తర్వాత నిషేధ జాబితాలో పెడుతూ ఉంటారు. కాబట్టి ముందుగానే అక్కడ పరిశీలించి చూడాలి. పర్మనెంట్ రికార్డులో చూడాలి, ఇప్పుడున్న రికార్డులో చూడాలి. మరీ ముఖ్యంగా నిషేధిత ఆస్తుల జాబితాలో ఈ ప్లాట్ నెంబరు, ఈ సర్వే నెంబర్ ఉందా లేదా వెరిఫై చేసుకోవాలి. అందులో వక్ఫ్ ఏమైనా ఉందా, ఎండోన్మెంట్ ఏమైనా ఉందా, ఇవన్నీ కనుక పరిశీలిస్తే మనకు కొద్దిగా అవగాహన వస్తుంది. ఇది రెండవది. ఇక మూడవది ఏంటంటే భూమి యజమాని ఎవరో తెలుసుకోవాలి. భూమి యజమాని ఎవరో ఎట్లా తెలుస్తుంది? సేడ్ లీడ్లోనూ పాస్బుక్ టైటిల్ లీడో 1B మాత్రమే చూస్తే సరిపోదు. వాటితో పాటుగా పర్మనెంట్ రికార్డులో ఎవరి పేరు ఉంది, ఆ వ్యక్తి నుంచి ఇప్పుడు 1Bలో ఉన్న వ్యక్తికి లేదా ఇప్పుడున్న ప్రాపర్టీ మన మున్సిపల్ రికార్డులోనో పంచాయతీ రికార్డులో ఉన్న ఆస్తుల రిజిస్టర్ ఏదో అక్కడ ఉన్న వ్యక్తికి లింక్ ఏంటో చూడాలి. ఆ లింక్ చూడాలి అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, వ్యవసాయ భూమి అయితే ఈసీతో పాటుగా మనం చూడాల్సింది అడంగల్ పహాని, పాత అడంగల్స్ అన్నీ ప్రతి సంవత్సరం ఉంటాయి కాబట్టి అడంగల్ పహానీల దగ్గర పెట్టుకుంటే ఈ లింక్ సరిగ్గా ఉందో లేదా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లింకులన్నీ సరిగ్గా ఉంటేనే టైటిల్ క్లియర్గా ఉన్నట్టు లెక్క. ఎక్కడన్నా ఆ లింకులు మిస్ అయితే ఆ మేరకు టైటిల్ వీక్ ఉన్నట్టే. ఏదైనా సమస్య ఉందో లేదో చూడాలి. సమస్య రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ లింక్ కనుక మిస్ అయితే. ఇక నాలుగో అంశం, ఈ మూడు చూసిన తర్వాత ఎవరి అనుభవంలో ఉందో చూడాలి. అది ప్లాట్ అయితే ఎవరి చేతిలో ఉంది, వ్యవసాయ భూమి అయితే ఎవరి సాగులో ఉందో చూడాలి. ఎట్లా చూస్తాం? ఒకటి ఫీల్డ్ మీదకి వెళ్ళి చూడాలి. ఆ తర్వాత ఈ వ్యవసాయ భూమి అయితే కనుక అనుభవదారు సాగుదారి కాలంలో అడంగల్ లేదా పహానీలో సాగుదారి కాలంలో ఎవరి పేరు ఉందో చూడాలి. తెలంగాణ అయితే అడంగల్ పహానీ రాయటం లేదు. తెలంగాణలో పహానీ అంటాం, ఆంధ్రాలో అడంగల్ అంటాం. పహానీలో సాగుదారి కాలం తొలగించామని ముఖ్యమంత్రి గారే ప్రకటన చేశారు. ఇక్కడ ఆధారం లేకపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే అడంగల్లో సాగుదారి కాలంలో ఎవరి పేరు ఉందో చూడాలి. కొన్ని సందర్భాల్లో వాస్తవంగా సాగులో ఒకరు ఉంటారు, రికార్డులో ఇంకొక పేరు ఉంటుంది. ఆ రికార్డులో పేరున్న వ్యక్తితోటి మళ్ళీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ 4 చూసిన తర్వాత ఆ భూమి మీద ఏమైనా ఫైనాన్షియల్ బర్డెన్ ఉందా, పన్నులు కానీ, అది ఆస్తి పన్ను కావచ్చు, భూమి పన్ను కావచ్చు, నీతి తిరువ కావచ్చు, లేదా బ్యాంకులో రుణాలు కావచ్చు, ఎక్కడ తనఖా పెట్టున్నారా, ఈ వివరాలు మనం పరిశీలించి చూడాలి. ఇక చివరిగా కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా చూడాలి. రెవెన్యూ కోర్టు కేసులు కానీ, సివిల్ కోర్టు కేసులు కానీ ఏమైనా ఉన్నాయా పరిశీలించి చూడాలి. రెవెన్యూ కోర్టు కేసుల కోసం ఒక వెబ్సైట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆ గ్రామాల వారీగా కేసులు ఉన్నాయా లేదా చూడడానికి అవకాశం ఉంది. సివిల్ కోర్టులో కేసులన్నీ ఉంటాయి కానీ సర్వే నెంబర్ వైజ్గా వెతకడానికి అవకాశం లేదు. రాబోయే రోజుల్లో ఈ మొత్తం సమాచారాన్ని కూడా ఈ రోజున ఉన్న ఆన్లైన్ రికార్డుకి లింక్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడున్న మీ భూమి పోర్టల్ కావచ్చు, ధరణి పోర్టల్లోనే ఆ భూమి మీద బ్యాంకు రుణం ఏమన్నా ఉందా, ఆ భూమికి ఎక్కడన్నా కోర్టు తగాదా ఉందా అనే వివరాలు కూడా రాబోయే రోజుల్లో ఈ వెబ్సైట్కి లింక్ అవుతాయి. అప్పుడు ఇంకా ఇది వెతకడం చాలా సులభం అవుతుంది. కానీ ఇప్పుడు సాధ్యమైనంతగా మనకున్న రిసోర్సెస్ని వాడుకొని ఈ 6 అంశాలని కనుక మనం పరిశీలించినట్లయితే భూమి సమస్య ఉందా లేదా తెలుస్తుంది. భూమికి సంబంధించి 76 రకాల చిక్కులు ఉండే అవకాశం, 76 రకాల రోగాలు ఉండే అవకాశం, ఏదైనా రోగం ఉందా లేదా బయటపడుతుంది. ఆ రోగం ఉన్నప్పుడు ఆ రోగం ఉన్నా కొనుక్కోవాలా వద్దా అనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు. లేదా ఆ రోగం ఉంది కాబట్టి మేము కొనము అని చెప్పి పక్కన పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాథమికమైన పరిశీలన కనుక మనం చేయగలిగితే భూ వివాదాలు రావడానికి అవకాశాలు తక్కువ, మనం నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కువ మంది ఈ కనీసమైన పరిశీలన చేసుకోకపోవటం వల్లనే తర్వాత చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన వివరాలు పరిశీలించి చూసుకోండి. మీకు వీలైతే అంత డబ్బులు పెట్టి కొంటున్నారు కాబట్టి ఒక నిపుణుడి సలహా సూచనలు తీసుకోండి. ఇంకా వీలైతే రాతపూర్వకమైన అభిప్రాయం దగ్గర పెట్టుకోండి. మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పడానికి ఆ రాతపూర్వకమైన అభిప్రాయం ఉపయోగపడుతుంది. ఇలాంటి జాగ్రత్తలు కనుక మీరు తీసుకొని భూములు కొన్నట్లయితే సమస్యలు తక్కువ వస్తాయి. సమస్యలు వచ్చినా వాటిని సత్వరం పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ వారం భూమి కొనుగోలు చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలపై కొన్ని అంశాలు. వచ్చే వారం ఇంకొక అంశం గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. Please do like, share and subscribe to Real Estate TV.